కశ్మీర్లో నిరసనకారులు అక్కడ ప్రభుత్వ ఆస్తులని, ప్రభుత్వానికి సంబంధించిన ప్రాపర్టీస్ని, బిల్డింగ్స్ కావచ్చు, అలాగే వెహికల్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా ధ్వంసం చేస్తున్నారు. వాళ్ళని అడ్డుకోవడానికి పెట్టిన బ్యారికేడ్స్ని తోసుకొని మరి పరుగులు తీస్తున్నారు. ఇటు కర్రెలు అలాగే కొంత రాళ్ళను కూడా పట్టుకొని ఏది కనిపిస్తే దాన్ని, ఎదురుగా ఏ వెహికల్ వచ్చినా, ఎలాంటి ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు, బిల్డింగ్స్ కనిపించినా వాటిపై రాళ్ళు రువ్వారు. సో అలాంటి పరిస్థితి ప్రస్తుతానికి కాశ్మీర్లో నెలకొని ఉంది. మరొక పక్కన ఇటు లక్నో అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా ఇలాంటి నిరసనలు జరిగాయి. ఇటు హైదరాబాద్లో చాలా మంది మహిళలు ఇటు ఖమేనీకి సంబంధించిన ఫోటోని తీసుకొని భారీ ర్యాలీగా ఇటు పురాణా హవేలీ నుంచి మొదలు పెడితే మీరాలం రోడ్ పరిసర ప్రాంతాల దాకా ఒక ర్యాలీని తీశారు. వేలాది మందిగా ఇటు షియా కమ్యూనిటీకి సంబంధించిన వారు. మనం చూస్తున్నాం ఇజ్రాయెల్కి సంబంధించిన ఇజ్రాయెల్ ఫ్లాగ్కి సంబంధించిన ఆ ఫ్లాగ్కి సంబంధించిన పోస్టర్ని కింద వేసి దాన్ని తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు. భారీ పోలీసు బందోబస్తు వల్ల హైదరాబాద్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు.